హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇదైతే మార్నింగ్ అండి. బొబ్బర్లు నానబెట్టాను. ముందు రోజు నైట్ నానబెట్టాను. కొంచెం హార్డ్గా ఉంటాయి కదా, ఎక్కువసేపు నానాలి. ఇంకా ఈ బొబ్బర్లతో అయితే చక్కగా వడలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈరోజు మార్నింగ్కి గారెల్లాగా వేసేద్దామని నానబెట్టాను. మినప్పప్పు వడలు అలాగే పెసరపప్పుతో కూడా గారెలు చేసుకుంటాం కదా, దానికన్నా కూడా ఈ బొబ్బరి గారెలు ఇంకా బాగుంటాయండి. పొట్టుతో సహా ఇట్లా గుండ్లు నానబెట్టేసుకొని గారెలు అయితే వేసేసుకోవచ్చు. మరీ బాగా మెత్తగా అయితే మిక్సీ వేయలేదు, కొంచెం కచ్చా పచ్చాగా వేసాను. బాగా మెత్తగా వేసేసామంటే మనకి టేస్ట్ అనేది పెద్దగా అనిపించదు. కొంచెం బరగ్గా మిక్సీ వేసాను. ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర అలాగే అల్లం ఇట్లా చిన్న రోట్లో దంచి వేసాను. మిక్సీలో వేసేస్తే అరోమా అనేది రావట్లేదు, బాగా మెత్తగా అయిపోతుంది కదా. ఇట్లా రోట్లో దంచి వేస్తే బాగుంటుందనేసి, ఇంకా మనం కడగటానికి కూడా చాలా సింపుల్గా అయిపోయింది కదా. చిన్న రోలు ఉందని ఇదైతే నాకు బాగా ఉపయోగపడుతుంది. మెస్లో ఇంకొంచెం పెద్ద రోలు కూడా ఉంది. అది నేను టమాటా పచ్చిమిర్చి చట్నీ, గోంగూర చట్నీలకి ఉపయోగిస్తాను. ఇంకా మ్యాక్సిమం ఇట్లా చిన్న చిన్నవి అయితే ఈ చిన్న దాంట్లోనే చక్కగా పని అయిపోతుంది. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడు గారె వేయాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో. అసలు టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి. ఎప్పుడు పెసరు మినపప్పుతో కాకుండా బొబ్బర్లతో కూడా ఇలా ట్రై చేయొచ్చు. మనం ఇంట్లో ఉండాలి కానీ బొబ్బర్లు పెసలు అప్పుడప్పుడు స్ప్రౌట్స్కి లేకపోతే దోసకి ఇట్లా వడల్లా కూడా ఉపయోగించుకోవచ్చు. చాలా అంటే చాలా బాగున్నాయి. పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు విడిగా దంచి వేసానని చెప్పా కదా, ఇంకా పల్లెటూరు వడల్లాగే ఉన్నాయి అన్నమాట. ఇంకా దీంట్లోకి ఇది సాంబార్ కారం కాదనమాట, కరివేపాకు కారపొడి అది వేసేసుకొని తిన్నాము. ఇంకా రావా జాంకాయలు? నిన్న లేవంటగా, మాస్టర్ వచ్చారుగా. మా ఇంటి దగ్గరలో సెంటర్ ఉందండి, అక్కడికైతే ఫ్రూట్స్ ఏమన్నా ఉన్నాయేమని వెళ్ళాను. ఎక్కువైతే గోవా కానీ బొప్పాయి కానీ తీసుకొస్తాను. ఈరోజైతే గోవా రాలేదంట. ఎక్కువ సమ్మర్ అంటే ఫేమస్ సపోటా మ్యాంగోస్ కదా, సపోటాస్ అయితే ఉన్నాయండి. అవి తీసుకున్నాను 1 కేజీ. అలాగే బొప్పాయి పండు కూడా తీసుకున్నా.
ఇంట్లో ఉంటే ఏం తెలియట్లేదు. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఇంటికి వచ్చేటప్పుడు ఎలా ఇబ్బంది పడుతున్నారో ఏమిటో కానీ అసలు ఎండ అయితే వామ్మో బాబోయ్ ఎంత ఉందోనండి. మీరు వీడియోలో చూశారు కదా. అసలు రోడ్డు మీద జనాలు కూడా చాలా తక్కువ ఉన్నారు. ఇంకా హాఫ్ డేస్ వచ్చినాయి కాబట్టి మధ్యాహ్నం ఇంటికి వచ్చేసి ఇంట్లో ఉంటే ఓకే. బయటకు వెళ్ళి ఆడుకోవాలన్నా కూడా చాలా ఇబ్బంది, ఎంత ఎండగుందో. ఈ బాదం పప్పు నిన్న ప్రదీప్ కావాలంటేను మాస్టర్ తీసుకొచ్చారు. మొన్న సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అంత మంచిగా లేవండి. ఇంకా నేను మెయిన్ సెంటర్ ఉండిద్ది కదా అక్కడ తెప్పించాను. చాలా బాగున్నాయి, మంచిగా పెద్ద సైజు. రాత్రి నానబెట్టాను, ఈరోజు ప్రదీప్ తినేసాడనమాట. ఇంక ఇప్పుడు ఇవన్నీ ఒక డబ్బాలో వేస్తాను. ఇవి కేజీ. దీంతోపాటు పిస్తా కూడా తీసుకొచ్చారు. పిస్తా ఎన్ని తీసుకొచ్చినా కూడా ఫాస్ట్గా తినేస్తాడు. ఇవి చాలా బాగుంటాయి కదా, సాల్ట్ లాగా ఉంటుంది. ఇంకా దీంతోపాటు జీడిపప్పు అవి అయితే దాచిపెట్టాను. అవి ఘనంగా కళ్ళెదురుగా ఉన్నాయంటే 2 రోజుల్లో తినేస్తాడు. ఇంకా వీటితో పాటు కొబ్బరికాయలు కూడా చెప్పా కదా, ఇవి కొబ్బరికాయలు ఎప్పుడు తెప్పిస్తానని, ఎక్కువ కర్రీస్కి వాటికి ఉపయోగిస్తా కదా, దాని బిల్ అనమాట. నిన్న స్కూల్ నుంచి వస్తూ వస్తూ తీసుకొని వచ్చారు. మొన్న అయితే 4 తీసుకొచ్చారు, పండగ కూడా వచ్చింది కదా. ఇంకా ఇప్పుడు ఇవి నార్మల్గా జస్ట్ స్ప్రౌట్స్కి లేకపోతే ఏమన్నా కర్రీలోకి ఉంటాయి కాబట్టి 2 తెప్పించా. జీలకర్ర ప్యాకెట్ ఉదయం ఓపెన్ చేశాను, దేంట్లో అన్న పొయ్యాలి. అన్నీ కిచెన్లో పెట్టేస్తే వీళ్ళు తీసుకొని నానబెట్టుకోవటానికైనా పౌడర్లు తాగటానికి ఇవన్నీ చూసుకోవాల్సి వస్తుందనేసి టేబుల్ మీదే పెట్టేస్తున్నా. ఇంతవరకు వేసేసి టేబుల్ మీద పెట్టేస్తే ప్రదీప్ అయిన వాటర్లో నానేసుకుంటాడు. నేను మొన్న మునగాకు పౌడర్ చేశాను అన్నా కదా, నేను కలిపిస్తేనే తాగుతున్నాడు, లేకపోతే అసలు తాగట్లేదు. అదేమంటే అసలు కనిపించట్లేదు అని అంటున్నాడు అనేసి అది కూడా టేబుల్ మీద పెట్టాను. ఇది కూడా టేబుల్ మీద పెట్టేస్తాను. ఇది అల్లం టీలో కొని తీసి బయట పెట్టేశాను. గోంగూర పులుసు కర్రీ చేసా కదా, ఇంకొద్దిగా ఉంది గోంగూర. మాస్టర్ గోంగూర కానీ ఆకుకూరలు కానీ తీసుకురామంటే ఎక్కువ ఎక్కువ తీసుకొస్తారు. అదంతా ఒక్కరోజు చేసామంటే టేస్ట్ అసలు అనిపించదు. ఒకవేళ ఎక్స్ట్రా ఉన్నా రేపుకి అసలు తినరు. ఇంక ఈ గోంగూర రేపు పప్పులో వేసేయచ్చు, లేకపోతే చట్నీ అయినా చేయొచ్చు అనేసి, అంటే ఒకేసారి మొత్తం కడిగి ఆరబెట్టాలండి తడి లేకుండా. ఇక్కడ పెట్టేస్తే చక్కగా ఇద్దరు వాళ్ళే తాగుతున్నారు. దీంట్లో 1 స్పూన్ వేసాను. ఇది మునగాకు పౌడరు, మొన్న మీకు వీడియోలో చూపించాను కదా. ఇంక ఈ బాదం పప్పు కూడా ఇక్కడ పెట్టేశాను. ఇలా కొంచెం కందిపప్పు, పచ్చిశనగపప్పు అంటారు కదా, 2 కలిపి చేస్తే గోంగూర
పుల్ల పుల్లగా బాగుంటుంది. ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ యూజ్ చేయలేదు. ఎక్కువ పచ్చిమిర్చి ఒక టమాటా వేసి చేశాను. ఇంకా పెరుగు కూడా చాలా ఉందండి. పెరుగు చట్నీ చేద్దామనేసి బయట పెట్టాను. మాకు ఈ పల్లెటూరు నుంచి పాలు వస్తున్నాయి అన్నా కదా, నెయ్యి కూడా అస్సలు కొనుక్కోకుండా ఇంట్లోకి భలే కరెక్ట్గా సరిపోతుంది మాకు. ఒక్కోసారి పాల మీద ఉన్న మేగడ కూడా తీసి వేస్తాను దీంట్లో. ఇదైతే పెరుగు మెత్తి ఇట్లా ఈ స్టీల్ బాక్స్ నిండా వేసేస్తాను. ఇంక ఇది ఫుల్ అవ్వగానే వెన్నపూస చేస్తా. మిక్సీలో వేసేస్తే ఏముందండి, ఒక 5 నిమిషాల్లో చక్కగా వచ్చింది వెన్నపూస. ఇది ఫుల్ అయిపోయింది, రేపు చేస్తాను. పెరుగు ఎక్కువ ఉందన్నమాట, పెరుగు చట్నీ చేద్దామనేసి ఆనియన్, పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్, పసుపు వేసేసి తాలింపు వేస్తాను. బాగా ఇంట్రెస్ట్గా తింటారండి. ఏ కర్రీ చేసినా వాళ్ళకి ఇష్టం లేని కర్రీ ఎప్పుడు ఇట్లా పెరుగు చట్నీ చేస్తే దీనికోసం కూడా ఆ కర్రీ తినేస్తారు. కొత్తిమీర ఉంటే బాగుంటుంది, కొత్తిమీర లేదు. ఇంక ఇట్లా ఎక్కువ పెరుగు వేసా కదా, దీంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, సాల్ట్ వేసా, పసుపు పొడి వేసా, ఒక ఆనియన్ కట్ చేసి వేస్తాను. చాలా రోజులైపోయిందండి. ఆకుకూర అయితే బాగానే తీసుకొస్తాము, బాగానే వాడతాం ఇంట్లోకి. ఇంకా గోంగూర అయితే ఎక్కువ ఐరన్ అయితే ఉంటుంది. ఎక్కువ పప్పులోకి లేకపోతే చట్నీ ప్రిపేర్ చేస్తాం. ఇట్లా పచ్చిశనగపప్పు కానీ కందిపప్పు కానీ వేసి 2 టమాటాలు వేసి పచ్చిమిర్చి ఎక్కువ వేసేసి చేస్తే ఇట్లా పులుసు కర్రీ లాగా చాలా బాగుంటుంది. ఇలా తోటకూర, గోంగూర, అలాగే బచ్చల కూరతో కూడా ట్రై చేయొచ్చు. కానీ అన్నిటికన్నా ఎక్కువ గోంగూరతో టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇంక మనం చింతపండు ఏమి వాడం కదా, డైరెక్ట్గా మనకి గోంగూరలోనే ఎక్కువ పులుపు అనేది ఉంటుంది. కాబట్టి అన్ని ఆకుకూరల కన్నా కూడా గోంగూరతో మనం ఏ రెసిపీ చేసినా కూడా టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది. తోటకూర అయితే ఎక్కువ ఫ్రైకే చేస్తా తప్పితే ఇట్లా గ్రేవీ లాగా పప్పులో అయితే యూజ్ చేయను. పప్పులోకి ఎక్కువ బచ్చల కూర, మెంతికూర లేకపోతే ఇట్లా గోంగూర అయితే వాడతాను. ఇంక ఈరోజు అయితే పచ్చిమిర్చి వేసి చట్నీ చేద్దామనేసి అనుకున్నాను. కాకపోతే మళ్ళీ రోటి పచ్చడి చేశానంటే ప్రదీప్ ఇష్టంగా తిండనమాట. తనకి చట్నీలు, నాన్ వెజ్లు ఇష్టం ఉండదు. ఇంక ఇట్లా పచ్చిశనగపప్పు ఎక్కువ వేసేసి చేస్తే తింటాళ్ళు అనేసి ఇలా చేశాను. ఆవాలు, జీలకర్ర బాగా వేసేయండి, కరివేపాకు. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇంక ఇప్పుడు ఈ బట్టలన్నీ మడతలు పెట్టాలి మాస్టర్ వచ్చేలోపు. అంతేనండి. బాయ్ బాయ్.